మీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. ఈ మాట ఎప్పుడు అన్నారంటే యేసుని సిలువేసినప్పుడు పలికారు. ఏసయ్యలో ఏ తప్పు లేకుండా, పాపం లేకుండా మంచిలో ఏసయ్యని సిలువేయాలన్న ఆలోచనతో అబద్ధ సాక్ష్యం తెచ్చుకున్నారు వల్ల దేవుణ్ణి సిలువేయడానికి వారి అబద్ధం సాక్ష్యం చెప్పడం వల్ల ఇంకా దేవుణ్ణి సిలువేయాలని అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక దేవుడు సిలువేసినప్పుడు కూడా దేవుడు తప్పేం లేకుండా దేవుడు మన మీద జాలి చూపించి మాట అంటున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించండి అని అంటున్నారు. తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. మనం సిలువేసినప్పుడు కూడా యేసయ్య మన మీద జాలిపడి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మన ఆత్మ ఆలోచనతో పాపం చేసాము అనుకోవల్ల దేవుడికి ముళ్ళ కిరీటం ధరించబడింది. నడిచే తప్పుదోవ వల్ల దేవుడి కాలికి మేకులు దిగబడింది. మన చేతులతో చేసే పాపం వల్ల దేవుడి చేతికి మేకులు దిగబడాయి. మనం చేసే తప్పుడు వల్ల దేవుడు కొరలతో కొట్టించుకున్నారు. మనం చేసే పాపం వల్ల మన శిక్షని దేవుడు తీసుకున్నారు. అయినా మనం ఇప్పుడు వరకు పాపం చేస్తూనే వస్తున్నాము. దాని పాపం చేయడానికి అర్థం ఏంటంటే మనం దేవుని సిలువేస్తున్నాం అని. మనం ఇప్పటి వరకు ఎన్నో పాపలు చేసాము. మనకి దేవుని సిలువేస్తున్నాం మనము. అయినా దేవుడు మన మీద జాలి చూపించి మనం శ్రమిస్తూనే ఉన్నారు. మన అన్నులతో తోడుగా ఉంటున్నారు. దేవుడు మాటను దీవించను కాక.